ఒక గ్రామంలో ఒక ముసలావిడ ఉండేది. ఆవిడకు అటు ఇటు ఎవ్వరూ లేరు. ఒక కొడుకు లేడు, ఒక కూతురు లేదు. ఆ ముసలావిడ ఒక్కతే ఒంటరిగా జీవిస్తూ ఉండేది. ఆమె చనిపోయేలోగా ఒక్కసారైనా భద్రాచలం వెళ్ళాలి అనుకుంటుంది. అదే ఇంటి పక్కల వారితో చెప్తుంది. ఒకరోజు ఇంటి పక్కల ఆవిడ వాళ్ళింటికి వస్తుంది. ఇదిగో అమ్మమ్మ, నీకు భద్రాచలం వెళ్ళాలని ఉందని నాతో చెప్పావు కదా. మరి మేము రేపు మా కుటుంబ సభ్యులతో భద్రాచలం వెళ్తున్నాము. మాతో పాటు వస్తావా? వస్తాను బిడ్డ, ఎందుకు రాను? నేను నా జీవితంలో ఒక్కసారైనా భద్రాచలం వెళ్ళాలి అనుకున్నాను. ఆ అవకాశం వస్తుంటే ఎందుకు వెళ్ళను చెప్పు. మీరు రేపు వెళ్ళేటప్పుడు నాకు ఒకసారి కబురు చేయండి. నేను మీతో పాటే భద్రాచలం వస్తాను. అట్లయితే సరే, మరి రేపు వెళ్ళేటప్పుడు మళ్ళీ చెప్తాను. అన్నీ రెడీగా ఉంచుకో, నేను వెళ్ళొస్తాను. అబ్బా, నాకు ఎప్పటి నుంచో భద్రాచలం వెళ్ళాలని ఉంది. ఇప్పుడు అవకాశం వచ్చింది. కానీ నా ఇంట్లో కొంత సొమ్ము ఉంది. నేను అది భద్రాచలము తీసుకెళ్ళలేను. అలా అని ఇంట్లో దాచిపెట్టలేను. నాకు ఎవరూ లేరు. నా సొమ్మును ఎవరైనా దొంగిలించవచ్చు. ఇప్పుడేం చేయాలి నేను? గుర్తొచ్చింది. ఇంటి పక్కల చెంగయ్య చాలా మంచివాడు. అతడు అయితే నా సొమ్మును జాగ్రత్తగా భద్రపరుస్తాడు. అతనికిచ్చి వెళ్ళడం మంచిది. ఇదిగో చెంగయ్య, చెంగయ్య, ఉన్నావా ఇంట్లో? ఉన్నాను గంగవ్వ. ఏమైంది, ఇటుపక్కకొచ్చావు? ఏం లేదురా, నేను భద్రాచలం వెళ్తున్నాను. నా దగ్గర ఒక 20 కాసులు ఉన్నాయి. వాటిని నువ్వైతే భద్రంగా దాచిపెడతావని నీ దగ్గరకు వచ్చాను. ఇదిగో ఈ సంచిలో 20 కాసులు ఉన్నాయి. నువ్వైతేనే వీటిని భద్రంగా దాచిపెడతావు. మన ఊరిలో నువ్వే నమ్మకస్తుడివి. నీ దగ్గరే భద్రంగా దాచిపెట్టుకో. మళ్ళీ నేను తిరిగొచ్చాక నాకు ఇవ్వు. ఒక 30 రోజులలోగా నేను తిరిగి రాకపోతే నా కాసులు నీ దగ్గరే ఉంచేసుకో. నువ్వు ఇంట్లోకి వాడుకో. అలాగే గంగవ్వ, నీ కాసులు నేను భద్రంగా దాచిపెడతానులే. నువ్వు వెళ్ళిరా. అలా గంగవ్వ ఇంటి పక్కల వారితో కలిసి భద్రాచలం బయలుదేరుతుంది. గంగవ్వ చెప్పిన 30 రోజులు పూర్తయ్యాయి. కానీ గంగవ్వ ఇంకా ఇంటికి రాలేదు. 30 రోజుల తర్వాత కూడా చెంగయ్య ఇంకా 5 రోజులు ఎక్కువగా ఎదురుచూశాడు. కానీ గంగవ్వ అప్పటికి కూడా ఇంటికి చేరుకోలేదు. చెంగయ్యకు చాలా డబ్బులు అవసరపడతాయి. ఏం చేయాలో అర్థం కాదు. ఆ సమయంలో గంగవ్వ ఇచ్చిన కాసులు గుర్తుకొస్తాయి. ఆ కాసులని ఇంట్లోకి ఉపయోగిస్తాడు. అలా ఉపయోగించిన తర్వాత గంగవ్వ చెంగయ్య ఇంటికి వస్తుంది. చెంగయ్య, నేను భద్రాచలం వెళ్ళేటప్పుడు నీకు నా కాసుల సంచిని ఇచ్చాను కదా. ఆ కాసుల సంచిని నాకు తిరిగి ఇవ్వు. ఇప్పుడే వచ్చినావు కదవ్వా, రేపు ఉదయం రాపో, నీ కాసుల సంచిని నీకు ఇస్తాను. ఇప్పుడు చీకట్లో ఇవ్వకూడదు. రేపు ఉదయం వస్తే నీ సంచిని నీకు ఇస్తాను. అలా గంగవ్వ వెళ్ళిపోయిన తర్వాత చెంగయ్యకు ఏమి చేయాలో అర్థం కాదు. మరుసటి రోజు కల్లా కాసులనైతే సంచిలో ఉంచి గంగవ్వకి ఇచ్చేసేయాలి. అందుకే ఆ సంచిలో కొన్ని రాళ్లను ఉంచి ఆ సంచిని మరుసటి రోజు గంగవ్వకు ఇస్తాడు. అదేంటి చెంగయ్య, నీకు ఈ సంచిలో కాసులను ఉంచి ఇచ్చానని చెప్పాను కదా. ఇందులో ఏంటి అన్ని రాళ్ళు ఉన్నాయి? నాకేం తెలుసు గంగవ్వ, నువ్వు ఎలాగైతే సంచిని నాకు ఇచ్చావో నేను అలాగే ఇంట్లో భద్రపరిచాను. ఇదిగో ఈరోజు నువ్వు వచ్చాక వాటిని తిరిగి ఇస్తున్నాను. అంతేకాని నీ సంచిలో ఏమి ఉందో కూడా నేను తెరిచి చూడలేదు. లేదు లేదు, నువ్వేదో మోసం చేస్తున్నావు. నేను ఈ సంచిలో 20 కాసులను ఉంచి నీకు ఇచ్చాను. నువ్వు ఏదో మతలబ్ చేస్తున్నావు. నాకైతే నా కాసులు కావాలి. గంగవ్వ చెంగయ్య చెప్పే మాటలు నమ్మదు. గంగవ్వ రాజు దగ్గరికి న్యాయం కోసం వెళ్తుంది. రాజుగారు, నేను ఇందులో 20 కాసులు ఉంచి నేను ఇది చెంగయ్యకు భద్రంగా దాచిపెట్టమని ఇచ్చాను. నేను భద్రాచలం వెళ్ళి తిరిగొచ్చాక నా సంచి నాకు ఇవ్వు అంటే అందులో రాళ్ళను పెట్టి నాకు ఇచ్చాడు. లేదు రాజుగారు, నేను ఎలాంటి రాళ్లను అందులో పెట్టలేదు. గంగవ్వ నాకు ఎలాగైతే సంచి ఇచ్చిందో అలాగే గంగవ్వకు నేను సంచి ఇచ్చాను. ఇందులో నాకేమీ తెలియదు.
సరే, మీరిద్దరు కూడా ఇంటికి వెళ్ళండి. రేపు మళ్ళీ ఇదే సమయానికి తిరిగి ఇక్కడకు రండి. నేను న్యాయం చెప్తాను. ఈ సంచిని ఇక్కడే ఉంచి వెళ్ళండి. రాజుగారు ఆ రాజ్యంలో ఉన్న దర్జీలందరినీ కూడా ఆ రోజు తన దగ్గరికి రమ్మని చెప్తారు. మరుసటి రోజు అందరూ దర్జీలకు కూడా ఒక్కొక్క సంచిని, చిరిగిన సంచిని ఇచ్చి వాటిని కుట్టమని చెప్తారు. అందరూ దర్జీలు కూడా మామూలుగా ఆ సంచిని కుడితే, ఒక దర్జీ మాత్రం ఆ సంచి అసలు చిరిగినట్టుగా లేకుండా అసలు ముందు ఎలాగ ఉన్నదో అలాగా ఆ సంచిని కుడతాడు. రాజుగారికి అప్పుడే విషయం అర్థమవుతుంది. ఆ దర్జీని మందలించి అసలు విషయం చెప్పమంటాడు. అయ్యా రాజుగారు, ఈ చంగయ్య గారు నన్ను మొన్న రాత్రి తన ఇంటికి పిలిచి ఒక చిరిగిన సంచిని ఇచ్చి దాన్ని కుట్టమని చెప్పారు. ఆ సంచిని నేనే కుట్టాను. నాకు ఇప్పుడు ఎవరు మోసం చేశారో అర్థమైంది. ఏంటి చంగయ్య, నువ్వు చేసిన పని? ఆ ముసలావిడ దగ్గర 20 కాసులు తీసుకోవడం నీ తప్పు. నువ్వు ఎలాగైనా 20 కాసులను ఆ ముసలావిడకి 5 రోజుల గడువులోగా తిరిగి ఇచ్చేసేయాలి. చంగయ్య చేసిన మోసం అందరికీ తెలిసిపోవడంతో చంగయ్య ఇంకేమీ చేసేది లేక 5 రోజుల లోపట ఆ 20 కాసులను గంగవ్వకు తిరిగి ఇచ్చేస్తాడు. ఈ కథలోని నీతి ఏమిటంటే, మనందరికీ తెలిసిందే, పరుల సొమ్ము పాము వంటిది. చంగయ్య ఆ ముసలావిడ సొమ్ము అసలు తీసుకోకుంటే అందరిలో తన చెడ్డ పేరు వచ్చేదే కాదు.